నమస్తే, వెల్కమ్ టు పీజే న్యూస్. ముఖ్యంగా మనం రీసెంట్ గా చూసినట్లయితే తిరుమల తిరుపతి లడ్డు కల్తీ విషయం ఏదైతే ఉందో అది నేషనల్ మీడియాలో కూడా ప్రసారం అయితే వస్తుంది. ఇక దీనికి సంబంధించి అర్నబ్ గోస్వామి ఆయన డిబేట్ అందరూ కూడా చూసే ఉన్నాము. అయితే ఆ డిబేట్ లో ముఖ్యంగా వైసీపీ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ తో ఆయన మాట్లాడుతూ ఏ విధంగా అడిగి కడిగి పారేశారో మనందరము చూసాము. అయితే దానికి సంబంధించి ఇప్పుడు ముఖ్యంగా వైసీపీ పేటిఎం బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా సంచలనం సృష్టిస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గురించి అర్నబ్ గోస్వామి మాట్లాడుతూ ఆయన ఏ రిలీజియన్ కి సంబంధించిన వ్యక్తి, ఆయన ఒక క్రిస్టియనా అంటూ ఏ విధంగా అయితే వైసీపీ పార్టీ స్పోక్స్ పర్సన్ ని ఒక క్వశ్చన్ అడిగారో ఆ క్వశ్చన్ ని తప్పుపడుతూ వైసీపీ పేటిఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. నిజంగా స్వయానికి ఆంధ్రప్రదేశ్ కి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనపై ఈ విధంగా ఆయన ఎలా మాట్లాడతారు? నిజంగా ఆయన స్కామే చేసుండొచ్చు, చేస్తే చేయని, తిరుమల తిరుపతి లడ్డూను కల్తీ చేస్తే చేయని, 230 కోట్లు తింటే తినని, ఏమైనా అయ్యుండొచ్చు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఈ విధంగా ఆయన క్రిస్టియనా కాదా అన్నట్టుగా ప్రశ్నించడం ఎంతవరకు కరెక్ట్, అసలు కరెక్టే కాదంటూ కూడా సోషల్ మీడియాలో ఇటు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు రెచ్చిపోతున్నారు. మరి నిజానికి ఆయన అలాంటి ఒక క్వశ్చన్ అడగడంలో తప్పేముంది? అసలు అందులో ఎలాంటి తప్పు లేనే లేదంటున్నారు మరికొంతమంది సోషల్ మీడియాలో. అయితే ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా ఇటు అర్నబ్ గోస్వామి అడిగిన ప్రశ్నలకి ఇటు కార్తిక్ ఎవరైతే ఉన్నారో వైసీపీ పార్టీ స్పోక్స్ పర్సన్ ఆయన కరెక్ట్ గా సమాధానం చెప్పకపోవడమే కాకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కూడా ఒక రకంగా ఆయన విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. ఇక దానికి కూడా అర్నబ్ గోస్వామి మంచిగానే గడ్డి పెట్టిండు. అయితే ఏదేమైనప్పటికీ ముఖ్యంగా రిలీజియన్ కి సంబంధించి మాజీ ముఖ్యమంత్రిని ఈ విధంగా అనడం కరెక్ట్ కానే కాదు అంటూ సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ వాళ్ళు రెచ్చిపోతున్నారు. అయితే దీని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడు ఆయన చేసిన కొన్ని పనుల గురించి మనం మాట్లాడుకుందాం. అంటే వాటి గురించి మనం కూడా డిస్కస్ చేసుకుందాం. ఏ విధంగా అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ ఒక్క రోజైనా ఆయన దంపతులు అంటే వాళ్ళిద్దరూ సతీ సమేతంగా కలిసి శ్రీవారికి పట్టు వస్త్రాలు ఏ ఒక్క రోజైనా సమర్పించారా? లేదు. ఇంకా అంతేకాకుండా ముఖ్యంగా ఈ రిలీజియన్ కి సంబంధించి ఎప్పుడూ కూడా ముఖ్యంగా హిందువుల పండుగలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే క్రిస్మస్ వచ్చిందంటే క్రిస్మస్ కి సంబంధించి ఆయన ఎక్కడ ఉంటారో అక్కడ సమీప చర్చిలకు వెళ్ళి కేక్ కట్ చేయడం, క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. చేసుకొని అందులో తప్పేం లేదు. ఆయన మతానికి సంబంధించింది కాబట్టి ఆయనకు గౌరవం ఉంటుంది, అది అందరం కూడా సమర్థిస్తాం. కానీ ఇతర మతాల విషయానికి వచ్చినప్పుడు ఎందుకంత ఏమంటారు డిఫరెన్స్ చూపిస్తూ ఉంటారు, ఎందుకంత వ్యత్యాసం చూపిస్తూ ఉంటారు? ఏదైతే క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు ఆయన క్రిస్టియన్స్ అందరితో కలిసి ఏదైతే క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటారో మరి అదే విధంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రికి అసలు కులానికి సంబంధించి మతాలకు సంబంధించి అసలు అలాంటి పట్టింపులు ఏవి ఉండవు. అలాంటి పట్టింపులు జగన్మోహన్ రెడ్డికి లేవంటూ వైసీపీ పార్టీ నాయకులు అదే విధంగా పేటిఎం బ్యాచ్ మాట్లాడుతుంది. మరి నిజానికి అలాంటి పట్టింపులు జగన్మోహన్ రెడ్డికి లేనప్పుడు గతంలో హిందువులకు సంబంధించిన పండుగలకు ఆయన ఎందుకు మాట్లాడలేదు? ఆయన ఆ పండుగలకు సంబంధించి ఎప్పుడూ కూడా ఒకరికి ఒక విషెస్ చెప్పింది లేదు. లేకుంటే ఆయన కుటుంబంతో కలిసి కుటుంబ సమేతంగా ఏదన్నా ఒక ఆలయానికి వెళ్ళింది కూడా లేదు. ఎప్పుడు వెళ్ళినా తిరుమల తిరుపతి క్షేత్రానికి వాళ్ళ వైఫ్ ని తీసుకోపోకుండా, అంటే ఏదైతే హిందూ సాంప్రదాయాల ప్రకారం అంటే ప్రతి దానికి గౌరవం ఇచ్చినప్పుడు ఆ వాటిలో ఉన్న సాంప్రదాయాలను కూడా వాటికి తగ్గట్టుగానే నడుచుకోవాలి కదా. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలన్నప్పుడు ఆయన ఒక్కడే వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించి వచ్చారు. మళ్ళీ అదే చర్చికి ఆయన ఒక్కరే వెళ్తారా? కుటుంబ సమేతంగా వెళ్ళి చర్చ్ లో సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు కదా. మరి ఆ విధంగానే ఆయన మతాన్ని ఒక ముఖ్యమంత్రిగా ఆయన మతాన్ని ఏ విధంగా అయితే గౌరవిస్తారో మరి ఇరు మతాల వాళ్ళని ఇటు హిందూ మతానికి సంబంధించి మిగతా ఏ మతాలకు సంబంధించి అయినా వాళ్ళ మతాలను కూడా అదే విధంగా గౌరవించాలి కదా. అంతేకాకుండా ఇటు అయోధ్యకు సంబంధించి అయోధ్యలో ఎప్పుడైతే శ్రీరాములకు సంబంధించి అప్పుడు అయోధ్య పట్టాభిషేకం జరిగిందో అప్పుడు ముఖ్యంగా ఇటు జగన్మోహన్ రెడ్డి అసలు అయోధ్యకి రాలేదు. సరే రాలేదు, ఏదో అప్పుడు
ఆయన బిజీ షెడ్యూల్ అయి ఉండొచ్చు, లేదంటే వేరే ఇతర కారణాల వల్ల రాకుండా ఉన్నారని అనుకుందాము. మరి అట్లీస్ట్ టెంపుల్ కి రాకపోయినా ఆ టెంపుల్ కి సంబంధించి ఇటు సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించి కనీసం ఒక్క ట్వీట్ అయినా ఎక్కడైనా పెట్టారా? పెట్టలేదు. మరి పోనీ ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఏమైనా పెట్టారంటే అది కూడా లేదు. అంటే ఇక్కడ క్లియర్ గా ఒకటి అర్థమవుతుంది, ఆయన మతానికి సంబంధించి ఆయన మంచిగానే ఉంటాడు, ఆయన మతాన్ని గౌరవించుకుంటూనే ఉంటారు. మరి ఇరు మతాల విషయానికి వస్తే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పర్సనల్ గా ఎవ్వరూ క్వశ్చన్ చేయట్లేదు. ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో గతంలో ఉన్నారు కాబట్టి ఆ హోదాను గుర్తు పెట్టుకొని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రులకు అసలు కులాలతో మతాలతో అసలు సంబంధమే ఉండదు, అలాంటి పట్టింపులే ఉండవు, అందరినీ ఒకేలాగా చూస్తారు, అందరినీ సమానంగా చూస్తారు అనే ఏదైతే ఒక ఆలోచన ఉంటుందో, మరి ఆ విధంగా ఆలోచించినట్లయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఇటు హిందూ మతస్థులనైనా లేదంటే క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళనైనా సరే అందరినీ కూడా సమానంగా చూడాలి. మరి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి అందరినీ సమానంగా చూసారా? ఇంకా రీసెంట్ గా కొన్ని సోషల్ మీడియాలో ముఖ్యంగా ప్రెస్ మీట్ల ముందు మాట్లాడుతూ అసలు ఇదేం మతం, ఇదేం హిందూ ధర్మం అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి క్షేత్రానికి సంబంధించి ఆ పేరును కూడా గుర్తు లేకుండా అదేదో దేవాలయము లడ్డు అంటారు, ఒకడు లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు అన్నట్టుగా ఈ విధంగా ఆయన ప్రస్తావించిన వాటిని చూసినట్లయితే ఆయనకు అసలు హిందూ ధర్మానికి సంబంధించి హిందూ మతానికి సంబంధించి అసలు ఆయనకి ఏ మాత్రం కూడా గౌరవం లేదు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. మరి నేషనల్ మీడియా రేంజ్ లో ఉన్న వాళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కదా మాట్లాడతారు. మరి ఆయన అడిగిన ప్రశ్నలో అసలు తప్పేముంది? ఆయన అడిగిన ప్రశ్న ఎందుకు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి అదొక పెద్ద తప్పులాగా, అదొక నేరంలాగా కనిపిస్తోంది. మరి ఇటు తిరుమలకు లడ్డు విషయానికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇప్పుడు చిలక పలుకుతూ ఉన్నాడో అసలు లడ్డు కల్తీనే జరగలేదు, అందులో ఆవు కొవ్వు కలవలేదు, పంది కొవ్వు కలవలేదు, ఆ కొవ్వు కలవలేదు, ఈ కొవ్వు కలవలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. మరి ఏ కొవ్వు కలిసింది, ఏం జరిగింది అనేది సిట్ ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు కదా, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇక వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏమో ఒక పక్క అసలు జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా ప్రశ్నించడం కరెక్ట్ కాదు, ఈ విధంగా ఆయన మతానికి సంబంధించి ఆయన క్రిస్టియనా అని ఏదైతే అర్నబ్ గోస్వామి అడిగిన ప్రశ్న ఉందో అసలు అది కరెక్ట్ కానే కాదంటూ కూడా బీభత్సంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. మరి దీనికి సంబంధించి ఇటు అర్నబ్ గోస్వామిపై వైసీపీ పార్టీకి సంబంధించిన పేటీఎం బ్యాచ్ ఏ విధంగా అయితే మండిపడుతూ ట్వీట్లు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందో ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.